దావీదు ఎందుకు ఈ కీర్తన రాశాడో ఇక్కడ సందర్భం రాయబడలేదు, కానీ ఈ కీర్తన చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇది తన కుమారుడైన అబ్షలోము నుంచి తను తప్పించుకొని వెళ్తున్నప్పుడు ఆ బాధలో, ఆ కష్టంలో ఆయన రాసినట్టుగా మనం చూస్తాం. మామూలుగా ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, చాలా ప్రాణ స్నేహితులు, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వారిద్దరూ కూడా కలిసి వ్యాపారం మొదలుపెట్టారు. వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత బాగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు. బిజినెస్ బాగా ప్రాఫిట్స్ వస్తూ ఉన్నాయి. వచ్చిన తర్వాత ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవారు, చాలా సంవత్సరాలు కలిసి ఉండేవారు. సడన్గా అందులో ఒక స్నేహితుడు మోసం చేశాడని, కుట్ర చేసి తనకున్న ప్రాఫిట్స్ అన్నీ కూడా దోచుకుని ఒకరోజు ఇంకో స్నేహితుడు తెలియకుండా పారిపోయాడని మరొక స్నేహితుడు తెలిసింది. అప్పుడు ఎంత బాధ ఉంటుంది అనేది మనము ఈ కీర్తన చదివితే మనకు తెలుస్తుంది. ఎవరైనా మనల్ని మోసం చేసి మనల్ని వెన్నుపోటు అంటాం కదా, ఆ వెన్నుపోటు అనుభవం ఉందా ఎవరికైనా? మనలో ఆ వెన్నుపోటు అనుభవం ఉంటుంది మన జీవితంలో. ఒకవేళ ఆ వెన్నుపోటు అనుభవం లేకపోతే త్వరలో రాబోతుంది. కంపల్సరీగా మనము ఎవరో ఒకరు మనల్ని వెన్నుపోటు పొడుస్తారు. కానీ వెన్నుపోటు ఎవడు పొడుస్తారు అంటే ఎవడు ఆ వెన్నుపోటు పొడుస్తారు లేదా మోసం చేస్తారంటే శత్రువుల నుంచి రాదు కదా. శత్రువులు మనకు శత్రువులే. వాళ్ళు ఎలాగ మనం ఇష్టపడము, లేకపోతే వాళ్ళు మనల్ని ఏం చేసినా కూడా మనల్ని వాళ్ళు నిందిస్తారు అని మనం నమ్మినవారు. నమ్మినవారు మాత్రమే, వారి దగ్గర నుంచే మనకి ఆ వెన్నుపోటు, ఆ బాధ వస్తుంది అనమాట. సో దావీదు అటువంటి అనుభవం గుండా వెళ్తున్నప్పుడు రాసిన కీర్తన. దావీదుకి చాలా ఇష్టం అబ్షలోం అంటే. అబ్షలోం మనకు తెలుసు, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, అందగాడు, ఏ లోపం లేదంట బైబిల్ సెలవిస్తుంది. అబ్షలోం నుంచి పైనుంచి అరికాలు మొదలుకొని నెన్నెత్తి వరకు చూస్తేనంట ఏ లోపం కనబడదంట, అంత అందంగా ఉంటాడంట. చాలా చక్కగా మాట్లాడతాడు, అట్రాక్ట్ చేస్తాడు. అప్పుడు అబ్షలోం ఏం చేశాడంటే దావీదు దగ్గర నుంచి పారిపోతాడు. అది 2వ సమూయేలు గ్రంథం మనం 15-16 అధ్యాయాల్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్. దావీదు సన్నిధి నుంచి పారిపోతాడు. పారిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, 3 సంవత్సరాలు ఇంచుమించు అయిన తర్వాత దావీదు మళ్ళీ పిలవనంపిస్తాడనమాట. నా కుమారుని తీసుకురమ్మని రమ్మంటాడు. అది మనము చదువుదాము, వచ్చినాము ఒకసారి చదువుదాము. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము చివరి వచనం. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 33వ వచనము. అంతటా యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపగా రాజు అబ్షలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజ సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షలోమును ముద్దు పెట్టుకొనెను. అబ్షలోమును ముద్దు పెట్టుకొని, చాలా ఇష్టం దావీదుకు కూడా అబ్షలోం అంటే. అబ్షలోమును ముద్దు పెట్టుకొని మళ్ళీ నాతో పాటు ఉండు అంటాడు. అవి ఉండిన తర్వాత కొన్ని సంవత్సరాలు అవుతూ ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే ఆ బాధల గుండా వెళ్తున్నప్పుడు, మొదటి నుంచి మనం వెళ్దాం, కీర్తన చదువుదాము. మొదట్లో చాలా బాధతో ఈ కీర్తన ప్రారంభిస్తాడు దావీదు. మనం చూసినట్టు, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నాకు విముఖుడవి ఉండకము, నా మనవి ఆలకించుము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కాన్ని బట్టి నేను చింతాక్రాంతుడై ఉన్నాను. ఎంత బాధపడతా ఉన్నాడో మనము 8వ వచనం వరకు మనం చూడొచ్చు. ఏమవుతుందంటే దావీదుకి, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పొడుచున్నది, దిగులు పడతా ఉన్నాడు. తర్వాత 5వ వచనంలో వణుకు నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచివేసెను. అప్పుడు అంటా ఉన్నాడు 6వ వచనంలో, నేను గువ్వవలె నాకు రెక్కలుంటే ఎంత బాగుంటుంది, ఎగిరిపోవడానికి మనకు అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా ట్రాఫిక్ ఉన్నప్పుడు మంచి వింగ్స్ ఉంటే చక్కగా ఎగిరిపోయి మనకు కావాల్సిన లొకేషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు H1B వీసా గురించి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ వీసా గొడవలు లేకపోతే హ్యాపీగా మన వింగ్స్ ఉంటే, రెక్కలుంటే ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళిపోవచ్చు ఎగురుకుంటా. సో దావీదు అంటా ఉన్నాడు, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ మరణ భయము, దిగులు, వీటన్నిటికీ దూరంగా నాకు దేవా, నాకు నువ్వు రెక్కలు ఇచ్చినట్లా నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి చాలా నెమ్మదిగా ఉంటాను దేవా అంటున్నాడు. అలాగే 7వ వచనం చదివినట్లయితే, త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందనే అనుకుంటుని. సో ఇక్కడ దావీదు 8వ వచనం వరకు మనం చూసినట్లయితే బాధపడతా ఉన్నాడు. తనకున్న బాధని, ఆ కష్టాన్ని,
ఏ విధంగా అనుభవిస్తూ ఉన్నాడో చెప్తా ఉన్నాడు. అప్పుడు ఎందుకు దావీదు ఇంత బాధ అనుభవిస్తూ ఉన్నాడు, ఎందుకు అంత కష్టం ఏమి వచ్చిందంటే 12వ వచనంలో చెప్తున్నాడు అనమాట. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువు కాదంట, శత్రువు అయినలా నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. ఇక్కడ దావీదు అబ్షలోము గురించి మాత్రమే బాధపడడం లేదు, అప్పటి వరకు చాలా బాధగా ఉంది. సొంత కుమారుడే ఎదురు తిరిగిన తర్వాత మనకు తెలుసు, అప్పుడు దావీదు రాజుగా ఉన్నప్పుడు తలకి గుట్ట కప్పుకొని కాలినడకన చెప్పులు కూడా వేసుకోకుండా రాజనగర్ నుంచి పారిపోయి అరణ్యంలోకి పారిపోతాడు, కాలినడకన వెళ్ళిపోతాడు. ఎందుకంటే అనుకుంటాడు, అబ్షలోం నా కుమారుడే, నా కుమారుడిని నేను ఒకవేళ తిరిగి చంపితే ఆ ఎంత నా మీదకి వస్తుంది నింద, తండ్రి కుమారుని చంపేశాడని చెప్పి. అబ్షలోం చంపడం పెద్ద విశేషం ఏమీ కాదు దావీదుకి. కానీ ఏం చేస్తాడంటే ఆ నింద నా మీద రాకూడదని, అబ్షలోం ఎలాగైనా చంపేస్తాడని తెలిసి తిరిగి నేను రివెంజ్ తీసుకోకూడదని చెప్పి అరణ్యంలోకి పారిపోతాడు. పారిపోయిన తర్వాత అక్కడ పారిపోతున్న టైంలో మరొక సమాచారం వచ్చిందట దావీదుకి. అదేంటంటే అహీతోపేలు గుర్తున్నాడా? అహీతోపేలు దావీదు దగ్గర ఒక నమ్మకమైన మంత్రి, చక్కని సలహాలు ఇస్తూ ఉంటాడు. యుద్ధంకి వెళ్ళినప్పుడు ఆ యుద్ధం మనం గెలుస్తామా లేదా, వేటిని మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, అన్నీ కూడా ప్లాన్స్ ఇస్తూ ఉంటాడు దావీదుకి. చాలా నమ్మకమైన మంత్రి, మంచి సజెషన్స్ అడ్వైజర్ కూడా. అహీతోపేలు అంట వెళ్ళి అబ్షలోం వైపు తిరిగాడంట. అప్పటి వరకు అన్ని సంవత్సరాల నుంచి దావీదుతో ఉన్నాడు, దావీదు సలహాలు ఇచ్చాడు, దావీదుతో పాటు కలిసి ఏమంటున్నాడు, ఉత్సాహంకి వెళ్ళాడంట, సమూహంతో కలిసి ఉన్నాడంట, మందిరంకి మనం ఇద్దరం కలిసి వెళ్ళాము, అన్నీ మనం చక్కగా తిన్నాము, తిరిగాము, మందిరం కూడా వెళ్ళాము, దేవుని స్తుతించాము. అలాంటిది ఈ అబ్షలోం దగ్గరికి వెళ్ళి దావీదుకి వ్యతిరేకంగా దావీదుని ఎలా చంపాలి అని ప్లాన్స్ అబ్షలోం చెప్తా ఉన్నాడంట అహీతోపేలు. అప్పటికే కుమారుడు దూరం అయిపోయాడు, కుమారుడు వ్యతిరేకమయ్యాడు, చంపడానికి వస్తున్న బాధతో ఉన్న దావీదుకి అహీతోపేలు, నమ్మకమైన స్నేహితుడిగా ఉన్న అహీతోపేలు మరొక వెన్నుపోటు పడడం జరిగింది. సో ఇంకా చాలా బాధపడిపోయి అప్పుడు అంటున్నాడు అనమాట 16వ వచనంలో, నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. ఇంకా ఏం చేయాలో అర్థం కాల, ఇంకా బాధపడ్డాడు, వణుకు పుట్టేస్తూ ఉంది. అహీతోపేలు చాలా ప్లాన్స్ బాగా ఇస్తాడు, చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన మంత్రి. అలాంటిది అహీతోపేలు అబ్షలోంకి ప్లాన్స్ ఇచ్చినట్లయితే నన్ను చంపేయడానికి వీళ్ళు పెద్ద విశేషం కాదు, ఎలాగైనా వచ్చి నన్ను చంపేస్తారు అని చెప్పి ఒక పక్క భయపడతా ఉన్నాడు, ఒక పక్క వణుకు పుడతా ఉంది అని చెప్పి దేవుడి దగ్గర తనకున్న పరిస్థితి చెప్పుకుంటా ఉన్నాడు. సో ఈ సందర్భం మనం తెలుసుకున్నట్లయితే ఈ కీర్తన మనకు చాలా బాగా అర్థమవుతుంది. కానీ తర్వాత ఏం చేశాడంటే 16వ వచనంలో ఇంత బాధపడినప్పటికీ దావీదు దేవుడికే చెప్పుకున్నాడు. మనల్ని మనుషులు మోసం చేయొచ్చు, కుట్ర పన్నొచ్చు, మనం నమ్మిన వారే మనకి ఇష్టం లేని వారి వైపు వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దేవుడు మనకి వ్యతిరేకంగా కుట్ర పన్నడు. సో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు సాధారణంగా క్రైస్తవులైనా లేకపోతే మంచిగా జీవించే మనుషులు ఎక్కువగా మోసపోతారంట. తెలుసా మీకు? ఎక్కువగా మోసపోయే వాళ్ళు ఏంటంటే కొంచెం మంచిగా ఉండేవాళ్ళు, అందరి గురించి చక్కగా మంచిగా ఆలోచించే వాళ్ళు ఎక్కువగా మోసపోతూ ఉంటారు. ఎవరు మోసం చేస్తూ ఉంటారంటే, ఎవరు దొరుకుతారా అమాయకులు, ఎవరిని మోసం చేద్దామా అనేవారు మోసం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, మోసపోయే వాళ్ళం ఒకవేళ మోసపోతే మనం బాధపడతాం, కానీ మన వైపు దేవుడు ఉంటాడు. మోసం చేసేవారికి మాత్రం దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. మనం 2వ సమూయేలు గ్రంథం మనం చదివినట్లయితే 15-16 అధ్యాయాలు ఆ మోసం చేసే వాళ్ళని ఏ విధంగా దేవుడు వారు చేసిన పనులకి ఏ విధంగా ప్రతిఫలం ఇచ్చాడో మనం చూడొచ్చు. అదేంటి అంటే ఏం చేస్తాడంటే దేవుడు ఎప్పుడైతే దావీదు నేనైతే నీ యందు నమ్మకం ఉంచున్నాను దేవా అంటాడు. అలాగే మళ్ళీ 22వ వచనంకి వచ్చేసినట్లయితే నీ భారము
యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇచ్చేది. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఇదే చేశాడు దావీదు. ఇదే మనకు దావీదు నేర్పిస్తూ ఉన్నాడు. ఎంతో బాధపడతా ఉన్నాడు, ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు, గుండె పగిలిపోయినట్టున్న పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నాడు. కానీ ఆయన భారం అంతా కూడా దేవుని మీద మోపేశాడు. మోపినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ సమయంలో దావీదుకి జవాబు ఇవ్వకపోయినప్పటికీ ఆ సమయం వచ్చినప్పుడు కొంతకాలం అయిన తర్వాత అబ్షలోము తనకు తానే చంపబడతాడు. ఒక కొమ్మకి తన జుట్టు హ్యాంగ్ అయిపోతూ ఉంది. తర్వాత యోవాబు వచ్చి ఆ అబ్షలోముని చంపేస్తాడు. తర్వాత అహీతోపేలు కూడా చంపబడతాడు. అహీతోపేలు ఎందుకు చంపబడతాడంటే, తను ఇచ్చిన ప్లాను వర్కౌట్ అవ్వలేదు, ఎవరు నమ్మలేదు అని చెప్పి అహీతోపేలు ఏం చేస్తాడంటే వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటాడు, తనకు తానే చంపేసుకుంటాడు. ఇదే పరిస్థితి, ఇటువంటి సిచ్యువేషనే మనకు నూతన నిబంధనలో మరొకరి జీవితంలో మనము ఉంటుంది. ఎవరు చెప్తారా? సిమిలర్ సిచ్యువేషన్. శత్రువులు ఉన్నప్పటికీ శత్రువులు మోసం చేస్తారనే భయం లేదు, శత్రువులు మోసం చేస్తారనే అనుమానం లేదు. కానీ తన శిష్యులు 12 మంది శిష్యులు నమ్మకంగా ఉన్నారు. ఆ 12 మంది శిష్యులు 3 సంవత్సరాలు యేసయ్యతో నడిచారు, తిరిగారు, భోజనం చేశారు, ప్రభు బలలో ఉన్నారు. దేవుడు చేసిన, యేసయ్య చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దగ్గరుండి చూశారు. కానీ ముద్దు పెట్టుకొని ఏం చేశాడు? యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టుకొని అప్పగించేశాడు. ఇక్కడ దావీదు కూడా తన కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. కానీ ఆ కిస్ ఏం చేసిందంటే, ఆ ముద్దు బిట్రేయల్కి దారితీసింది. బిట్రేయల్ అంటే వెన్నుపోటుకి దారితీసింది. ప్రేమగా ముద్దు పెట్టుకున్నట్టుగా మాట్లాడతారు మనుషులు, చాలా చక్కగా మాట్లాడతారు, చాలా నవ్వుతూ మాట్లాడతారు, చాలా స్మూత్గా మాట్లాడతారు కదా. స్మూత్గా అలాగా చాక్తో కోసేస్తారు, చక్కగా మాట్లాడతారు, చాలా వెన్ను వేసినట్టు ఉంటుంది, చాలా తీయగా మాట్లాడతారు. గద్దించే వాళ్ళు ఉంటే మనకు క్షేమం, తెలుసా మీకు? మనకు గద్దించే వాళ్ళు ఉండాలి. గద్దించే వాళ్ళు అంటే వాళ్ళ ముఖం మీద అనేస్తారు మనకి, నువ్వు సరిగ్గా లేవు, నువ్వు ఇలాగ లేదు, నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అని మనకు చెప్తారు. చూసారా? వాళ్ళు మనం నమ్మొచ్చు. ఎందుకంటే వాళ్ళు మనకు సరి చేస్తారు, గద్దిస్తారు. వాళ్ళ మనసులో ఏం పెట్టుకోరు, బయటికి చెప్పేస్తారు. కానీ కొంతమంది ఉంటారు, చాలా తేనె వేసినట్టు మాట్లాడతారు, చక్కగా మాట్లాడతారు, కానీ వెనక నుంచి గోతులు తీస్తూ ఉంటారు. యేషయ్య 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు చాలా అస్సలు ఎవ్వరికి డౌట్ రాలేదు. చివరి వరకు ఆ భోజనం చేసే వరకు, ప్రభు బల్ల కార్యక్రమం ఆ భోజనం చేసే వరకు దేవుడు అంటాడు, యేసయ్య ఆ కాలు కడుగుతూ ఉన్నప్పుడు, ఆ రొట్టె అందించినప్పుడు అంటాడు, యూదా ఇంక నీ టైం వచ్చింది, నువ్వు నన్ను అప్పగిస్తున్నావా అంటాడు. అంటే యేసయ్యకి మాత్రమే తెలిసింది యూదా అప్పగించబోతున్నాడు. ఇంకెవ్వరికి అక్కడ అర్థం కాల. ఒక 30 వెండి నాణాలకి ఏం చేశాడు? అప్పగించేశాడు. కానీ తర్వాత ఏమైంది? యూదా ఇస్కరియోతు వెళ్ళి ఊరు వేసుకొని చచ్చిపోయాడు. సో మోసము పడ్డము పర్వాలేదు, ఓకే, మోసం చేయబడ్డాం. కానీ దేవుడికి తెలిసిన తర్వాత దేవుడు చెప్పుకుంటాం, ఏదో ఒక టైంలో మనకి దేవుడు ఆ పోగొట్టుకుని మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది, ఇచ్చేస్తాడు కూడా మనం దేవుడి దగ్గర ప్రాధేయపడితే. కానీ మోసం చేస్తాం చూసారా? మనం ఎవరినైనా మోసం చేస్తామా, అది మాత్రం దేవుడు లెక్కలో తీసుకుంటాడు. అది ఊరికే మాత్రము విడిచిపెట్టడు. అహీతోపేలు విషయంలో విడిచిపెట్టలేదు దేవుడు, అబ్షలోముని విడిచిపెట్టలేదు, దావీదుని మోసం చేశారు, యేసయ్యని మోసం చేసిన శిష్యుడు విడవబడలేదు, చచ్చిపోయాడు. కానీ మనము క్రైస్తవులుగా విశ్వాసులు ఉన్నప్పుడు అనేక మంది ఒకసారి మోసపోతూ ఉంటాము. మంచిగా జీవించాలి అనుకొని, ఇతరులు క్షేమము కోరుకోవాలని మనం ఒకసారి వారిని మనం ఏదో ఒక సహాయం చేస్తాం, కానీ తర్వాత మోసగించబడతాము. కానీ ఆ టైంలో మనం బాధ అనిపిస్తుంది, కానీ దట్స్ ఓకే. ఎందుకంటే దేవుడు మన బాధను అర్థం చేసుకుంటాడు, మనకి తిరిగి వాటిని ఇచ్చేలా చేస్తాడు. కానీ మోసం చేస్తే మాత్రము దేవుడు విడిచిపెట్టాడు. ఒకసారి సంఘాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, మనతో పాటు ఉంటారు, మనతో పాటు పాటలు పాడతారు, మనతో పాటు వాక్యం వింటారు, చక్కగా దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, సేవలో పాలు పంచుకుంటూ ఉంటారు.
ఒక టైం వస్తుంది, ఒక రోజు వస్తుంది, సడన్గా మనకి పడని వారితో, మనకి ఇష్టం లేని వారితో కలిసిపోయి మనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు కదా. జరుగుతుంది, ఇది సాధారణ జరుగుతుంది, క్రైస్తవుల్లో ఇంకెక్కువ జరుగుతుంది. నేను కూడా చాలా ఫేస్ చేశాను. సడన్గా అప్పటి వరకు మనం హెల్ప్ చేస్తూ ఉంటాము, అన్ని రకాలుగా మాట సహాయం చేస్తాము, ఆర్థిక సహాయం చేస్తాము, మనకు తోచింది ఏదో ఒకటి సహాయం చేస్తూ ఉంటాం. వాళ్ళు పాపం ఎక్కడో ఉన్న వారిని మళ్ళీ ఒక చక్కని పొజిషన్ కూడా మనం వచ్చేలా చేస్తాం. సంఘంలో చక్కగా అందరితో పాటు కలిసి మనం ఆరాధించడానికి కృపని దేవుడు మనకి ఇస్తాడు. మనకి ఇచ్చిన కృపని వాళ్ళకి హెల్ప్ చేస్తాం. కానీ టైం వచ్చినప్పుడు ఎందుకో మనకు తెలియదు, ఎందుకు మారిపోతారో తెలియదు. మనం వాళ్ళకి మనం తప్పు చేసామా, వాళ్ళకి మనం ఏమైనా హాని చేసామా, వాళ్ళకి ఏదైనా మనం గాయపరిచామని కూడా మనకు అర్థం కాదు. బట్ ఎందుకు అలా మారిపోతూ ఉంటారు? అది ఒకసారి మనం తెలుసుకోవాల్సిందంటే దేవుడే అలా చేస్తూ ఉంటాడు. దేవుడికి ఒకసారి మనం ఇంకా రాటు తేలడానికి, మనకు ఇంకా జ్ఞానం రావడానికి, ఇంకా మనము ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడానికి. నేనే చాలా నేర్చుకున్నాను. ఫస్ట్లో నేను అందరిని నమ్మేసేగా ఉండేవాడిని. కానీ తర్వాత మనుషుల్ని అలాగా కొంతమందితో మోసపోవడము, కొంతమందితో నిందలు పడడం అలా జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు మనకు ఒక నాలెడ్జ్ వస్తుంది, ఒక తెలివి వస్తుంది. వీళ్ళని నమ్మాలి, వీళ్ళు నమ్మకూడదు అని కనీసం కొంచెం మనకి దేవుడు ఆ జ్ఞానాన్ని కలగజేస్తాడు. కానీ మనం మోసపోయింది మాత్రం దేవుడు అలాగే వదిలిపెట్టడు. దావీదు జీవితం వదిలిపెట్టలేదు. దావీదుని దేవుడు మళ్ళీ రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. వాళ్ళిద్దరూ నశించిపోయారు. అహీతోపెలు చంపబడ్డాడు, అబ్షలోము చంపబడ్డాడు. అలాగే మన యేసయ్యని చూసుకుంటే యేసయ్య 3వ దినాన్న ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వం సింహాసనం మీద కూర్చున్నాడు. సో మనల్ని కూడా ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన మోసపోయినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే మన భారం ఆయన మీద మోపినప్పుడు నీతిమంతులు ఎన్నడూ కదలనియ్యడు అని వాక్యం సెలవిస్తుంది. అలాగే చివరి భాగంలో 23వ వచనం చివరి భాగం, నేనైతే నీ యందు నమ్మకించున్నాను.